సార్ నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నాకు ఏమి ఇవ్వలేదు సార్. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటంటే నేను గవర్నమెంట్కు వ్యతిరేకం కాదు సార్. మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది సార్. తను 7 months, నాకు 4 years తర్వాత నాకు మొట్టమొదటిసారి ప్రెగ్నెంట్ అవకాశం వచ్చింది సార్. ఎన్ని డాక్టర్లకు తిరుగుతూ నేను వచ్చానో నాకు తెలుసు. లక్షలు ఖర్చు పెట్టి నేను ఇది పెట్టాను సార్. ఇది పెట్టి కూడా రీసెంట్గా పెట్టాను. నేను ఏదో 5 years 6 years కూడా కాలేదు. నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చి ఇప్పుడు కుల్లగొడతారంటే ఇన్ని లక్షలు పెట్టి నాకు ఎలా ఉంటుంది సార్? ఒకసారి ఆలోచించండి సార్. దయచేసి నమస్కారం చేస్తున్నాను సార్. నాకు కొద్దిగా టైం ఇవ్వండి. టైం ఇస్తే నేనే తీసేస్తాను సార్. నాకు అసలు గవర్నమెంట్ వ్యతిరేకంగా నేను ఏ పని కూడా చేయను సార్. నేను ఇక్కడ ఏది చేయట్లేదు. మంచి భోజనాలు సప్లై చేస్తున్నాను తప్పించి నేను ఏమి చేయట్లేదు సార్. నేను భోజనాలు సప్లై చేస్తున్నాను. నేను ఏదో ఇక్కడ ఫ్రాడ్ చేసి అది చేసి ఏది కూడా చేయట్లేదు సార్. నేను ప్లీజ్ సార్ దయచేసి నాకు అవకాశం. మమ్మల్ని ఇంటి తగలబెట్టేయండి. ఒకరోజు ఎప్పటికైనా సచ్చేదే, ఒకరోజు ఇంటి తగలబెట్టేయండి నన్ను. ఈ కొట్లాటలు ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి. ఒకరోజు తగలబెట్టేయండి. ప్రాణం మీద నాకు ఆశ లేదు. ఎప్పటికైనా సచ్చేదే. ఇంకేం చూస్తాము? నా సామాన్ పోయే వరకు నేను నా కొడుకు ప్రతి కష్టం. నా సామాన్లు పోయినాక కూల కొట్టుకొని ఏమైనా చేసుకోండి. సామాన్లు పోతాయి. మా సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. సామాన్లు పోయే వరకు నేను కూల కొట్టండి. నా సామాన్లు నాకు కావాలి. నా కొడుకుది ప్రతిదీ కష్టము. ఈ ప్లేస్ అంటే నాది కాదు ప్లేస్ నాది కాదు. నా కొడుకు 2 తీసుకున్నాను. సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. నా కొడుకు అంటే అదృష్టం గుంజుకోలేరు. నా కొడుకు ఇంకా డబల్ కడతాడు. నేను రాసిస్తున్నాను. నీ కొడుకు ఓటేసిన నాయన నువ్వు ఉండాలే బాగుంటది అనుకున్నాం. కానీ ఇంటనేమో నాయన నా కొడుకు తప్పు కాదు. మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి. ఓనర్స్ తప్ప నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప. నీది న్యాయమా చెప్పు? అవును రెండుకున్న వాళ్ళకు టైం ఇయ్యా, సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు. రెండుకున్నాం కదా మేము. మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని? మాకేం తెలుసు? అమాయకుడు నా కొడుకు రూపాయి కష్టపడ్డాడు. నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది. 1-2 నెలలు టైం అడుగుతున్నామా? 5 ఏళ్ళకి ఇప్పుడు నీళ్లు పోసుకుందయ్యా నా కోడలు. నీ కూడా తెలుసు అన్న వంశం అంటే ఏంటి అనేది, పిల్లలు అంటే ఏంటని. మేము ఎంత కష్టపడి